ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన పరీక్షా ఫలితాలలో ఎస్డీహెచ్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు మరోసారి అత్యుత్తమ ఫలితాలతో ప్రతిభని కనబరిచారు. ప్రథమ, ద్వితీయ ఇంటర్మీడియట్ సంవత్సరంలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు కళాశాల అధినేత డివిఎస్ చక్రవర్తిరెడ్డి వారిని అభినందించి సత్కరించారు. ఎస్డీహెచ్ఆర్ అంటేనే మార్కులకు నిలయమని, తమ కళాశాలలో విద్యను అభ్యసించిన ప్రతి విద్యార్థి మంచి మార్కులతో పాస్ కావటం అభినందనీయమని, ఎస్డీహెచ్ఆర్ కళాశాల యాజమాన్యంపై తల్లిదండ్రులు, పిల్లలు చూపిస్తున్న ప్రత్యేక చొరవ హర్షించేదగ్గ విషయమని తెలిపారు. రానున్న రోజుల్లో సైతం మీ అందరి చల్లని ఆశీస్సులు తమ కళాశాలపై ఉండాలని చక్రవర్తిరెడ్డి ఆకాంక్షించారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఎస్డీహెచ్ఆర్ పనిచేస్తుందని ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తమపై నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం కల్పించడం ఎంతో సంతోషంగా ఉందని, తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తానని, టీడీపీ అభివృద్ధే తన ప్రధాన ఎజెండా అని, తాను అనునిత్యం తెలుగుదేశం పార్టీ కోసం మరియు నాయకుల కార్యకర్తల కోసం పనిచేస్తూ టీడీపీని బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తిరుపతి తెలుగుదేశం పార్టీ యువ నాయకురాలు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అన్నా అనితా యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. రానున్న రోజులలో తిరుపతిలో టీడీపీని అత్యంత బలమైన పార్టీగా నిలిపేందుకు పనిచేస్తానని, తనకు పదవి రావటంలో ప్రత్యక్షంగా పరోక్షంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర స్థాయిలో పదవి రావటం తనలో రెట్టింపు ఉత్సాహాన్ని కలిగించిందని ఈ సందర్భంగా అన్నా అనితా యాదవ్ పేర్కొన్నారు.